ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ధైర్య పరీక్ష. నైజీరియాలోని రెమో అనే తెగలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఆ తెగలోని బాలురు యుక్త వయస్సునకు వచ్చినప్పుడు వారికి ఒక ధైర్య పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే పెద్దవారిగా పరిగణిస్తారు. ప్రతి తండ్రి తన కుమారుణ్ణి అడవిలోనికి తీసుకుని వెళ్ళి అతని కళ్ళకు గంతలు కట్టి ఒంటరిగా ఒక చోట కూర్చోబెడతారు. ఆ బాలుడు రాత్రంతా అక్కడే ఉండాలి. తెల్లవారే వరకు కళ్ళకు కట్టిన గంతలను విప్పకూడదు. ఎంత భయమైనా సహాయం కోసం అరవకూడదు. ఆ రాత్రిని ధైర్యంగా గడిపిన తరువాతనే అతడు పెద్దవాడిగా గుర్తింపు పొందుతాడు. రాత్రివేళ అడవిలో జంతువుల అరుపులు వినిపిస్తాయి. చీకటి, ఒంటరితనం, ఎవరైనా వచ్చి హాని చేస్తారేమోనన్న భయం అతనిని చుట్టుముడుతుంది. అయినప్పటికీ అతడు కళ్ళకు కట్టిన గంతలను విప్పకూడదు. చివరికి తెల్లారుతుంది. కళ్ళకు కట్టిన గంతలను విప్పి చూసినప్పుడు తనకు ఎదురుగానే తన తండ్రి రాత్రంతా కూర్చొని తనను కాపాడుతున్నాడని ఆ కుమారుడు తెలుసుకుంటాడు. రాత్రంతా తాను ఒంటరిగా ఉన్నానని అనుకున్నా నిజానికి తన తండ్రి ఒక్క క్షణం కూడా తనను విడిచిపెట్టలేదని అతడు గ్రహిస్తాడు. ఈ విషయాన్ని తమ్ముళ్లకు చెప్పవద్దని తండ్రి హెచ్చరిస్తాడు. ఎందుకంటే ప్రతి బాలుడు ఇదే అనుభవాన్ని స్వయంగా పొందాలి. ప్రియులారా, కీర్తన 94:14 యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని మనం చదువుతాం. అనగా దేవుడు మనలను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు. ఆ బాలుని కళ్ళకు గంతలున్నట్లు సమస్యలు అనే చీకటి దేవుణ్ణి చూసే దృష్టిని మసకబారుస్తుంది. తద్వారా దేవుని సన్నిధిని గ్రహించలేము. అయినా దేవుడు ప్రతి క్షణం మనతోనే ఉండి మనలను కాపాడుతూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నీ ఒకవేళ ధైర్య పరీక్షను ఎదుర్కొంటున్నావేమో. నీకు వచ్చే రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, అప్పు బాధలు, ఒంటరితనం, ఇదంతా దేవుడు నీకు నిర్వహించే ధైర్య పరీక్షేమో. గనుక ఈ పరీక్షలో నువ్వు నిశ్చింతగా ఉండు. దేవుడు నీతోనే ఉన్నాడు. సమస్యలు అనే చీకటి తెల్లారిన తరువాత ఆ దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు చూడగలవు. ఆదికాండం 22:18 దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆ విషయం ముందు అబ్రాహామునకు చెప్పలేదు. ఆ పరీక్షలో అబ్రాహాము గెలిచిన తరువాత దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. అలాగే యోబును పరీక్షించాడు దేవుడు. సుమారు 6 నెలలు అతని ఆరోగ్యం పాడైంది. అతడు తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఆ పరీక్షలో యోబు నెగ్గాడు. 6 నెలల తర్వాత అతని ఆస్తి రెట్టింపైంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, శోధన అనే పరీక్షలో ధైర్యంగా ఉండు. తరువాత రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది శోధనలను, కష్టాలను చూచి కంగారు పడుతున్నారు. మీరు వారిని పరీక్షిస్తున్నారనే విషయాన్ని వారు తెలుసుకొని ధైర్యంగా ఆ శోధనలో నిలవబడి ఆ శోధన కాలము తరువాత వారు రెట్టింపు ఆశీర్వాదమును పొందుకొనుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.